హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ P4 5G. ఈ ఫోన్ని నేను చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్సో ఈ ఫోన్లో నేను కొన్ని ఇష్యూస్ని కూడా నోటీస్ చేశాను అండ్ కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. రోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఈ బడ్జెట్లో ఈ ఫోన్ని కొనొచ్చా లేదా, దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ రియల్మీ P4 కొనే ప్లాన్ ఉంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా వీడియోని అయితే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు, ఇది ఏం రివ్యూ యూనిట్ అయితే కాదు. ఇది పర్సనల్గా నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసి తరోగా కొన్ని రోజులు టెస్ట్ చేసి ఈ రివ్యూని అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మొత్తం చూసినాక మీకు యూజ్ అయింది అనిపిస్తే మాత్రము వీడియోని లైక్ చేసి కింద హైప్ అని ఉంటుంది, మీరు లైక్ అండ్ హైప్ చేస్తే మన వీడియోస్ ఇంకా 10 మందికి రీచ్ అవడంలో హెల్ప్ అయితే అవుతుంది. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ మనం ఇంకా కొని జెన్యూన్ గా రివ్యూస్ చేయడంలో హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బాక్స్ లో చూసుకుంటే చార్జర్ అయితే మిస్ చేయలేదు. మనకు ఫోన్ తో పాటు 80 వాట్ సూపర్ బుక్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒక సెమీ ట్రాన్స్పరెంట్ ఫ్లూటెడ్ డిజైన్ కేస్ కూడా ఇచ్చారు. ఇది TPU కేసే, బట్ డిజైన్ పరంగా నాకైతే కొంచెం యూనిక్ అనిపించింది. అండ్ ఒక ప్రీ అప్డేట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ని కూడా వీళ్ళైతే ఫోన్ తో పాటు అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక మనం ఫోన్ విషయానికి వస్తే, ఫస్ట్ నాకు డిజైన్ ఈ కెమెరా లేఅవుట్ చూస్తే కొంచెం iPhone 17 Pro Max లేఅవుట్ లెక్కనైతే అనిపించింది. సో మనకు ఈ లేఅవుట్ అంతా కొంచెం బంప్ అవుతుంది. దానిపైన మనకు కెమెరాస్ కూడా కొంచెం బంప్ అయితే అవుతాయి. ఇక్కడ చూడడానికి 3 కెమెరాస్ లా కనిపిస్తాయి, కాకపోతే ఇవి 3 కెమెరాస్ అయితే కాదు. దీంట్లో మనకు 2 కెమెరాస్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఎయిర్ బ్లాస్టర్ సెన్సర్ అయితే ఉంటుంది అండ్ ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. కింద మనకు ఒక ఎంబోస్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది ఇట్లా చూస్తుంటే. కాకపోతే ఇది మనకు రియల్ గా ఎంబోస్ అయితే కాదు, ఎంబోస్ డిజైన్ ఇచ్చారు. మనకి ఇట్లా టచ్ చేస్తే అక్కడ వంపున్నట్టు ఫీల్ అయితే ఏం రాదు. అండ్ ఇక్కడ బాటమ్ లో మనకు ఒక కాపర్ డాట్ అయితే ఇచ్చారు అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా మనకు ఈ కాపర్ కలర్ అయితే ఇచ్చారు కొంచెం హైలైటింగ్ కోసము. ఫోన్ చూసుకుంటే మనకు 7.58 mm థిక్నెస్ అయితే ఉంది. సో మనకు స్లిమ్ గానే ఉందని చెప్పొచ్చు. అండ్ వెయిట్ కూడా మనకు 185 grams వరకు అయితే ఉంటుంది. సో ఒక 7000 mAh ఫోన్ లెక్కనైతే అనిపించదు ఫోన్ ని మనం హోల్డ్ చేసినప్పుడు. ఓవరాల్ గా ఇన్ హ్యాండ్ ఫీల్ చూసుకుంటే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఒక మంచి ప్రీమియం అండ్ లైట్ వెయిట్ స్లిమ్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ డిజైనింగ్ చూసుకుంటే కూడా మనకైతే కొంచెం యూనిక్ గా అండ్ మంచిగా అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు పాలీకార్బోనేట్ బిల్డ్ తోనైతే వస్తుంది. ఫ్రేమ్ బ్యాక్ ఇదంతా కూడా. అండ్ బ్యాక్ సైడ్ మనకు మ్యాట్ ఫినిష్ తో వస్తుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అంత ఈజీగా అయితే పడట్లేదు. బట్ కెమెరా లేఅవుట్ దగ్గర మనకు కొంచెం గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారు, అక్కడ ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అయితే పడుతున్నాయి, మీరు ఇక్కడనైతే చూడొచ్చు. సో ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్ పరంగా ఓకే అనే చెప్పొచ్చు. బట్ ఒకటే మైనస్ నాకు ఏమనిపించింది అంటే, ఇందులో మనకు IP65 and 66 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది. అదే మనం ప్రీవియస్ జనరేషన్ రియల్మీ P3 లో చూసుకుంటే మనకు IP69 రేటింగ్ అయితే ఇచ్చారు. సో దీంట్లో కూడా IP69 ఇచ్చుంటే బాగుంది అనిపించింది. కొంచెం కాస్ట్ కట్ కోసము దీన్ని అయితే డౌన్ గ్రేడ్ చేశారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఇందులో మనకు 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 144 Hz AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది మనకు 1600 నిట్స్ హై బ్రైట్నెస్ అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది. అండ్ ఈ ఫోన్ లో మనకు వైడ్ బ్యాండ్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు నెట్ఫ్లిక్స్ లో ఫుల్ HD కాదు HDR కంటెంట్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బడ్జెట్ లో మనకు ఇంత ఎక్కువ బ్రైట్నెస్ అండ్ నెట్ఫ్లిక్స్ లో HDR కూడా సపోర్ట్ చేస్తుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ ఈ బడ్జెట్ లో మనకు HDR కి అయితే సపోర్ట్ చేయవు. అండ్ మనకి 144 Hz కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే క్రేజీ అనిపిస్తుంది కదా, ఈ బడ్జెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అనిపిస్తుంది కదా. బట్ రియల్ టైమ్ లో చూస్తుంటే మాత్రము డిస్ప్లే స్పెక్స్ పరంగా బాగుంది, బట్ మనకు డిస్ప్లే కొంచెం ఓవర్ షార్ప్ సైడ్ అయితే ఉంది. సో మీరు ఏ యాప్స్ యూజ్ చేస్తున్నా, మీరు ఏ కంటెంట్ చూస్తున్నా, ఈవెన్ మీరు క్యాప్చర్ చేసిన ఫోటోస్ చూస్తున్నా కూడా మీకు ఫోన్ అయితే కొంచెం షార్ప్ అయితే అనిపిస్తుంది. సో దీన్ని కొంచెం షార్ప్నెస్ తగ్గించుంటే బాగుంది అనిపించింది. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అసలు ఇది 1080p డిస్ప్లేనా లేదా 720p డిస్ప్లేనా అనిపిస్తుంది, అంత షార్ప్ అయితే ఉంది. సో దీన్ని వీళ్ళు అప్డేట్ త్రూ అయితే ఫిక్స్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఈ ఫోన్లో మీరు ఏ యాప్ యూజ్ చేసినా లేదా హోమ్ స్క్రీన్ లో స్క్రోల్ చేసినా ఎక్కడైనా కూడా మాక్సిమం మనకు 120 Hz లోనే రన్ అవుతుంది. బట్ మీరు ఎప్పుడైతే గేమింగ్ చేస్తారో అప్పుడు ఏఐని యూజ్ చేసుకొని డిస్ప్లేలో ఎక్స్ట్రా ఫ్రేమ్స్ ని యాడ్ చేస్తుంది. అప్పుడు మాత్రమే ఈ 144 Hz వర్క్ అవుతుంది. మిగతా టైం అంతా కూడా ఇది మనకు 120 Hz లోనే రన్ అవుతుంది. ఇది ఒక్కటి కూడా మీరు గుర్తు పెట్టుకోండి. ఈ షార్ప్నెస్ ఒక్కటి పక్కన పెడితే డిస్ప్లే మనకు చాలా బ్రైట్ ఉంది. ఈవెన్ మీరు హార్డ్ సన్లైట్ లోకి వెళ్ళినా కూడా డిస్ప్లే అయితే మనకు విజిబుల్ ఏ ఉంటుంది. అండ్ కలర్స్ కూడా మనకైతే మంచిగా ఉన్నాయి, మంచి పంచ్ అండ్ వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే డిస్ప్లే కొంచెం షార్పర్ సైడ్ అయితే ఉంది, దీన్ని అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. ఇది ఒక్కటి పక్కన పెడితే మనకు మిగతా అంతా కూడా బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ అదంతా కూడా నాకు బాగానే అనిపించాయి. ఇందులో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 300% వాల్యూమ్ బూస్టర్ ఫీచర్ కూడా ఉంది. అండ్ రియల్మీ వల్ల ఓరియాలిటీ ఆడియో సపోర్ట్ కూడా వస్తుంది. సో ఎటువంటి డాల్బీ అట్మాస్ DTS లాంటి సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఆడియో లౌడ్ ఉంది, క్లియర్ ఉంది. ఈవెన్ ఆడియో క్వాలిటీ కూడా నాకైతే బాగానే అనిపించింది. మీరు ఇందులో వీడియోస్ చూస్తున్నా, రీల్స్ చూస్తున్నా, ఈవెన్ మూవీస్ చూస్తున్నా కూడా మీకు ఆడియో పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ ఇందులో మీరు ఎప్పుడైతే 300% వాల్యూమ్ ఫీచర్ ఉంటుంది కదా, అది పెడతారో అప్పుడు ఆడియో స్లైట్ గా డిస్ట్రాక్షన్ అవుతున్నట్టయితే నాకు అనిపించింది. అండ్ మీరు ఫుల్ వాల్యూమ్ లో ఏదైనా మూవీ చూస్తున్నా, మ్యూజిక్ వింటున్నా, ఫోన్ బ్యాక్ కొంచెము వైబ్రేట్ అవుతున్నట్టయితే అనిపించింది.
ఇది ఒక్కటి కూడా నేను నోటీస్ చేశాను. ఇయర్ పీస్ కూడా మనకు లౌడ్ ఉంది, అవతల వాళ్ళు మాట్లాడేది కాల్స్ మనకు క్లియర్ గానే వినిపిస్తుంది. ఈవెన్ మనం ట్రాఫిక్ లో ఉన్నా కూడా మంచిగానే వినిపిస్తుంది. అండ్ దీంట్లో మనకు డ్యూయల్ మైక్స్ ఇచ్చారు, మనం మాట్లాడేది కూడా అవతల వాళ్ళకు క్లియర్ గానే వినిపిస్తుంది. ఈవెన్ నేను ట్రాఫిక్ లో ఉన్నా కూడా మాట్లాడాను, అవతల వాళ్ళకు నేను మాట్లాడేది క్లియర్ గానే వినిపించింది. అండ్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ తోనైతే వస్తుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనకు బడ్జెట్ ఫోన్ లో అడిషనల్ గా హైపర్ విజన్ AI చిప్ ని కూడా ఇచ్చారు. సో ఈ హైపర్ విజన్ AI చిప్ వల్ల మనం గేమింగ్ చేసేటప్పుడు డిస్ప్లేలో ఆర్టిఫిషియల్ గా కొన్ని ఎక్స్ట్రా ఫ్రేమ్స్ ని యాడ్ చేసి 144 FPS లో గేమింగ్ చేస్తున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. సో ఇదంతా మనం గేమింగ్ డిపార్ట్మెంట్ లోనైతే మాట్లాడదాము. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఈ ఫోన్ మనకు బేస్ వేరియంట్ 6GB LPDDR4X ర్యామ్ అండ్ 128GB UFS 3.1 స్టోరేజ్ తోనైతే వస్తుంది. అండ్ ఈ బడ్జెట్ లో చూసుకుంటే చాలా వరకు ఫోన్స్ లో మనకు UFS 2.2 స్టోరేజ్ వస్తుంది, బట్ దీంట్లో మాత్రం మనకు UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా నాకైతే బాగా అనిపించింది. సో ఇక మనం రియల్ లైఫ్ లో ఇది ఎట్లా పర్ఫార్మ్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ నేను దీంట్లో కొన్ని బెంచ్ మార్క్స్ యాప్స్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేశాను. సో బెంచ్ మార్క్ స్కోర్ రిజల్ట్స్ అంతా కూడా నేను ఇక్కడ డిస్ప్లే పైన తీస్తాను, మీరు చూడవచ్చు. సో రియల్ లైఫ్ లో ఈ ఫోన్ నేను చాలా ఇంటెన్స్ గా అయితే టెస్ట్ చేశాను. నా ఓవరాల్ యూసేజ్ లో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మేజర్ ల్యాగ్స్ కానీ హ్యాంగ్స్ కానీ నేను అబ్జర్వ్ అయితే చేయలేదు. సో డే టు డే యూజ్ చేసేటప్పుడు యాప్స్ అయితే చాలా స్మూత్ గా రన్ అవుతున్నాయి, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో నేను ఫ్రీ ఫైర్, BGMI అండ్ ఈవెన్ జెన్షన్ ఇంపాక్ట్ ని కూడా ఇన్స్టాల్ చేసి అయితే టెస్ట్ చేశాను. ఫ్రీ ఫైర్ లో మాక్సిమం 120 FPS సెట్టింగ్స్ అన్లాక్ చేశారు, బట్ ఈ ఫోన్ మాత్రం మనకు మాక్సిమం 90 FPS కే సపోర్ట్ చేస్తుంది. సో నేను 120 FPS సెట్టింగ్ లో 1 అవర్ గేమ్ ప్లే చేస్తే నాకు మినిమం 86 FPS అండ్ మాక్సిమం 90 FPS మధ్యలో అయితే ఫ్లక్చుయేట్ ఉంది. గేమ్ ప్లే మొత్తంలో నేను ఎక్కడ కూడా మేజర్ ల్యాగ్స్ ఆర్ షటర్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. నెక్స్ట్ నేను BGMI ఆడి చూసాను. BGMI లో స్మూత్ ప్లస్, ఎక్స్ట్రీమ్ ప్లస్ 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 1 అవర్ గేమ్ ప్లే లో మినిమం 72 FPS అండ్ మాక్సిమం 90 FPS మధ్యలో ఫ్లక్చుయేట్ అయితే అయింది. సో నేను నార్మల్ క్లాసిక్ మ్యాచెస్ ఆడినప్పుడు పెద్దగా ల్యాగ్స్ అయితే నేను ఏం అబ్జర్వ్ చేయలేదు, బట్ నేను ఈవెంట్ మోడ్ లో లాస్ట్ జోన్ లో ఎనిమీస్ ఉన్నప్పుడు మాత్రము మేజర్ ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అబ్జర్వ్ చేశాను, విచ్ ఇస్ ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు 15,000 అరౌండ్ లో వస్తుంది కాబట్టి మనం దీంట్లో మరీ ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. అండ్ ఫైనల్ గా దీంట్లో నేను జెన్షన్ ఇంపాక్ట్ కూడా ఇన్స్టాల్ చేసి అయితే చూసాను. సో జెన్షన్ ఇంపాక్ట్ లో మాక్సిమం 60 FPS సపోర్ట్ చేస్తుంది. 1 అవర్ గేమింగ్ చేసినప్పుడు కంటిన్యూగా నాకు మినిమం 27 FPS అండ్ మాక్సిమం 60 FPS మధ్యలో అయితే ఫ్లక్చుయేట్ అయింది. బట్ ఆ 1 అవర్ గేమ్ ప్లే లో కూడా చాలా స్టటర్స్ అండ్ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇందులో వీళ్ళ AI హైపర్ మోషన్ అని కూడా ఒక గేమింగ్ ఫీచర్ అయితే ఇచ్చారు. ఇది ఎనేబుల్ చేసుకుంటే గేమింగ్ చేసేటప్పుడు అప్ టు 144 FPS వరకు మనం అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. బట్ దీన్ని ఎనేబుల్ చేసుకున్నా డిసేబుల్ చేసుకున్నా గేమింగ్ పర్ఫార్మెన్స్ లో నాకు మరీ అంత బూస్ట్ అయితే ఏం అనిపించలేదు. జస్ట్ డిస్ప్లేలో కొన్ని ఎక్స్ట్రా ఫ్రేమ్స్ యాడ్ చేసి గేమ్ ప్లేని మీకు ఇంకొంచెం స్మూత్ గా ఫీల్ అయ్యాలని అయితే చూపిస్తుంది, కానీ దీనివల్ల మనకు రియల్ FPS లో ఏం ఇంక్రీజ్ అయితే ఉండదు. జస్ట్ డిస్ప్లే పైన మనకు 144 FPS అలా కనిపిస్తుంది అంతే. ఇది ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ హీటింగ్ ఏమైనా ఉందా అంటే, సో నేను హెవీగా యూజ్ చేసిన అండ్ హెవీగా గేమింగ్ చేసిన, ఈవెన్ ఫోటోస్ వీడియోస్ కూడా నేను కంటిన్యూస్ గా తీసినాను. సో నాకు అంత ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కానీ హీట్ అవుతున్నట్టు కానీ అబ్జర్వ్ అయితే చేయలేదు. సో టెంపరేచర్ కూడా మనకు కంట్రోల్లోనే ఉంది. ఓవరాల్ గా మీరు ఒక క్యాజువల్ యూజర్ అయినా, అప్పుడప్పుడు గేమింగ్ చేసేవారైనా ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. లేదు మీరు హెవీగా గేమింగ్ చేస్తారు, గేమింగ్ కోసం ఒక ఫోన్ కావాలంటే మాత్రము మీరు ఇంకొంచెం బడ్జెట్ యాడ్ చేసుకొని IQ Neo 10R తీసుకోండి. అది మనకు పర్ఫార్మెన్స్ పరంగా ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఆ ఫోన్ సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, మీద ఐకార్డ్స్ లో ఇస్తా, వన్స్ చెక్ చేయండి. నెక్స్ట్ మనం కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. అందులో మనకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఆమ్ని విజన్ సెన్సర్ తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ ఇంకొకటి మనకి ఇది కెమెరా అయితే కాదు, ఇది మనకు IR బ్లాస్టర్. సో మీ ఇంట్లో అప్లయన్సెస్ ని వాటన్నిటిని మొబైల్ తోనైతే కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ఇచ్చారు. మెయిన్ సెన్సర్ లో OIS అయితే లేదు, సో ఓన్లీ మనకు EIS తోనే వస్తుంది. ఇది ఒక్కటి నాకు మైనస్ అయితే అనిపించింది. సో మెయిన్ సెన్సర్ లోనైనా OIS అయితే ఇవ్వాల్సింది. సో మెయిన్ కెమెరాని యూజ్ చేసి మాక్సిమం 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాతో మాక్సిమం 1080p 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ చూసుకుంటే 1080p 120 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక కెమెరాస్ ఎట్లున్నాయని నన్ను అడిగితే, సో కెమెరా శాంపిల్స్ నేను డిస్ప్లే పైన ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో మెయిన్ కెమెరా నుంచి డే లైట్ లో ఫొటోస్ మనకు బాగానే వస్తున్నాయి. ఫొటోస్ లో డీటెయిల్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్ కూడా నాకు బాగానే అనిపించింది, మంచి కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ కలర్స్ కూడా మనకు మంచి రిచ్ అండ్ వైబ్రెంట్ వస్తున్నాయి. కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం 1x లో తీసిన ఫోటోకి అండ్ 2x లో తీసిన ఫోటోకి హ్యూజ్ డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. లైక్ 1x లో తీసిన ఇమేజ్ మీకు బ్రైట్ గా నీట్ గా కనిపిస్తే, అదే మీరు సేమ్ లొకేషన్ లో సేమ్ ఫోటో మీరు 2x లో తీసారనుకోండి, అది మనకు కొంచెం డార్క్ గా అయితే అనిపిస్తుంది. సో లో లైట్ లో తీసినట్టయితే అనిపిస్తుంది. ఈ ఒక్క ఇష్యూ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ మనం లో లైట్ లో ఆర్ ఇండోర్ లైట్ లో చూసినప్పుడు మెయిన్ సెన్సర్
అయితే ఫొటోస్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ మనం జూమ్ చేసి చూస్తే మనకి ఇమేజెస్ కొంచెం సాఫ్ట్ గా అనిపిస్తున్నాయి అండ్ డీటెయిల్స్ కూడా స్లైట్ గా మిస్ అయితే అవుతున్నాయి. సో ఓవరాల్ గా మెయిన్ సెన్సర్ అయితే పర్లేదు, ఈ ప్రైస్ కి నాకు బాగానే అనిపించింది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అని వీళ్ళు అంటున్నారు, బట్ అది మాత్రం నాకు ఒక 5 మెగాపిక్సెల్ సెన్సర్ లానే అనిపించింది. సో మంచి లైటింగ్ ఉన్నప్పుడు డే టైంలో మధ్యాహ్నం టైంలో ఫొటోస్ మనకు చూడడానికి బాగానే అనిపిస్తున్నాయి. బట్ ఫొటోస్ ని జూమ్ చేస్తే మరీ సాఫ్ట్ గా అంత డీటెయిల్స్ అయితే ఉండట్లేదు. ఇంకా మీరు ఈవినింగ్ అండ్ నైట్ కండిషన్స్ లో చూసుకుంటే ఈ కెమెరాస్ ఇంకా యావరేజ్ గా పర్ఫార్మ్ అయితే చేస్తుంది. సో ఇమేజెస్ లో సాఫ్ట్నెస్ మీరు ఇక్కడ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ మనం సెల్ఫీ కెమెరాలో చూసుకుంటే డే లైట్ లో మనకు ఫొటోస్ మంచిగానే వస్తున్నాయి, బ్రైట్ గానే ఉన్నాయి, డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, కలర్స్ కూడా మంచిగానే అనిపిస్తున్నాయి డే లైట్ లో చూసుకుంటే. అండ్ మీరు నైట్ కండిషన్స్ లో చూసుకుంటే ఈవినింగ్ 4 o'clock 5 o'clock అట్లా కొంచెం లైటింగ్ తక్కువ ఉన్న సిచ్యువేషన్ లో చూసుకుంటే మనకు కొన్ని ఫొటోస్ బాగానే వస్తున్నాయి, బట్ కొన్ని ఫొటోస్ లో అన్వాంటెడ్ నాయిస్ అయితే యాడ్ చేస్తుంది అండ్ మనకు కొంచెం ఫేస్ లో కూడా డీటెయిల్స్ అయితే మిస్ అయితే చేస్తుంది. సో అప్పుడప్పుడైతే నేను ఇట్లా నోటీస్ చేశాను. బట్ నైట్ కండిషన్స్ లో లైటింగ్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో మీరు ఫొటోస్ దిగిన రెస్టారెంట్స్ లో అట్లా లేదా స్ట్రీట్ లైట్ కండిషన్స్ కింద మీరు దిగినా కూడా మనకు లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు సెల్ఫీస్ అయితే బాగానే వస్తున్నాయి. లైటింగ్ తక్కువ ఉన్నప్పుడే మనకు కొంచెము డీటెయిల్స్ కొంచెం మిస్ అవుతున్నాయి అండ్ అన్వాంటెడ్ నాయిస్ ని కూడా అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తుంది. ఇక పోర్ట్రేట్స్ విషయానికి వస్తే సో బ్యాక్ కెమెరాతో తీసిన పోర్ట్రేట్స్ ఓకే అని చెప్పొచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ బాగానే ఉంది, బ్లర్ కూడా మంచిగానే ఉంది, కాకపోతే ఆర్టిఫిషియల్ గా అయితే కనిపిస్తున్నాయి. సో అక్కడక్కడ ఎడ్జెస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు అంత రియలిస్టిక్ గా అయితే అనిపించలేదు. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్స్ చూసుకుంటే మనకు మోస్ట్ ఆఫ్ ద సెల్ఫీస్ లో ఎడ్జ్ డిటెక్షన్ అయితే ప్రాపర్ గా అయితే అవ్వట్లేదు. సో మనకు మోస్ట్ ఆఫ్ ద ఫొటోస్ లో మనకు ఎడ్జెస్ అయితే అవుట్ అవుతున్నాయి, మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. అదే మనం ఈ బడ్జెట్ లో వచ్చే Samsung F36 లో కానీ అండ్ CMF Phone 2 Pro లో కానీ వీటిలో చూసుకుంటే పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో మంచి న్యాచురల్ గా ఆ డెప్త్ ఆ బోకే అంతా మంచిగా అనిపిస్తుంది. దీంట్లో మనకు డెప్త్ ఓకే బాగానే ఉంది, బోకే కూడా మంచిగా అవుతుంది, కానీ ఆ ఎడ్జ్ డిటెక్షన్ అంతా కూడా అంత న్యాచురల్ పోర్ట్రేట్స్ లెక్కనైతే అనిపించట్లేదు. సో ఫోన్ లో తీసిన ఫొటోస్ ని మేము ఫోన్ లోనే చూస్తే మాకు ఫొటోస్ కూడా చాలా షార్ప్ అనిపించినాయి. సో కెమెరా షార్ప్ ఏమన్నా ఉందా అని చెప్పేసి ఆ ఫొటోస్ ని మళ్ళీ మేము సిస్టమ్ లో వేసి మానిటర్ లో చెక్ చేసినప్పుడు మాకు ఫొటోస్ అయితే కొంచెం బెటర్ అనిపించినాయి. ఫోన్ లో చూసినంత ఓవర్ షార్ప్ అయితే అనిపించలేదు. సో మీరు కూడా ఫోన్ లో తీసిన ఫొటోస్ ఫోన్ లోనే చూస్తే కొంచెం షార్ప్ అయితే అనిపిస్తాయి, బట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో అక్కడెక్కడ అప్లోడ్ చేసినప్పుడు లేదా ఫ్రెండ్స్ కి అట్లా సెండ్ చేసినప్పుడు వేరే డిస్ప్లేస్ లో చూసినప్పుడు మాత్రము అంత షార్ప్ అయితే అనిపించదు. సో ఇది డిస్ప్లే ఇష్యూ, దీని అయితే వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ త్రూ అయితే ఫిక్స్ చేయాలి. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా నుంచి డే లైట్ లో మనకు వీడియోస్ మంచిగానే వస్తున్నాయి, వీడియోలో మనకు డీటెయిల్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మనకు మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఈవెన్ వీడియోలో కలర్స్ కూడా బాగున్నాయి, వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది. సో మెయిన్ కెమెరా వీడియో అంతా కూడా నాకు బాగానే అనిపించింది. బట్ మీరు లైట్ కి ఆపోజిట్ వెళ్ళినప్పుడు మీ బ్యాక్ లో స్కై ఉన్న ఆ స్కైని కంప్లీట్ గా వాష్ అవుట్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో మనకు OS కూడా లేదు కాబట్టి మరి అల్ట్రా స్టేబుల్ వీడియోస్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మీరు వాక్ చేసినా రన్నింగ్ చేసినా కొంచెం షేకీ వీడియోస్ అయితే వస్తాయి. మీరు కావాలంటే EIS ని ఆన్ చేసుకోవచ్చు, బట్ వీడియో కొంచెం క్రాప్ అవుతుంది, ఫుటేజ్ కొంచెం స్టేబుల్ గా వస్తుంది. బట్ ఎంతైనా OS ఇచ్చుంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే డే టైంలో వీడియోస్ సాఫ్ట్ గా వస్తున్నాయి, మరి 8 మెగాపిక్సెల్ లాంటి ఫీల్ అయితే నాకు రావట్లేదు. ఏదో ఒక 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి తీస్తే ఎట్లుంటుందో ఆ ఫీల్ అయితే వచ్చింది. ఈవెన్ లో లైట్ లో కూడా మరీ నాయిస్ ఎక్కువగా యాడ్ అయిపోయి వీడియోస్ అసలు చూడడానికి అంతనైతే మంచిగా అనిపించట్లేదు. సో వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే చేయాలి. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే డే లైట్ లో మనకు వీడియోస్ మంచిగానే వస్తున్నాయి, మనకు స్టేబుల్ గానే ఉన్నాయి, కలర్స్ కూడా బాగానే ఉన్నాయి, డీటెయిల్స్ కూడా ఓకే అనే చెప్పొచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు దీంట్లో కూడా మనం సెల్ఫీ వీడియోస్ తీసేటప్పుడు మన బ్యాక్ సైడ్ ఏమన్నా బ్రైట్ ఉన్నా లేదా ఏమన్నా సన్ అట్లా ఉన్నా కూడా మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టయితే అనిపిస్తుంది. సో మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే మిస్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము కెమెరాస్ మెయిన్ కెమెరా ఓకే బాగానే ఉంది, బట్ మనకు వైడ్ యాంగిల్ కెమెరా అయితే అసలు నాకు 8 మెగాపిక్సెల్ లెక్కనైతే అనిపించలేదు, ఒక 5 మెగాపిక్సెల్ లెన్స్ లెక్కనైతే అనిపించింది. సో కెమెరాలు కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మనకు అంత న్యాచురల్ గా అయితే రావట్లేదు. సో మీరు నార్మల్ గా ఫొటోస్ ఇస్తారంటే ఓకే, బట్ కెమెరా కూడా మీకు మెయిన్ ప్రయారిటీ అంటే మాత్రము ఈ బడ్జెట్ లో దీనికన్నా మనకు Samsung M36 ఆర్ F36 రెండు సేమే, Samsung లోకి వెళ్ళొచ్చు, లేదా CMF Phone 2 Pro కూడా వస్తుంది, అది కూడా దీనికన్నా ఫార్ బెటర్ అయితే ఉంటుంది కెమెరాస్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ మన బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో నాకు హైలైట్ అనిపించింది దీని బ్యాటరీ. ఇది మనకు 7000 mAh బ్యాటరీతో వస్తుంది, బట్ అంత బ్యాటరీ ఉన్నట్టయితే అనిపేది, ఫోన్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ బాక్స్ లో మనకు 80 వాట్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు. సో నేను ఈ ఫోన్ లో హెవీ గేమింగ్ చేశాను, HDR మూవీస్ చూసాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేశాను, అలా కంటిన్యూగా యూజ్ చేస్తే అరౌండ్ 8 hours 25 minutes వరకు నాకు స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. అదే నేను గేమింగ్ చేయకపోతే ఈజీగా 9 hours ప్లస్ కూడా మనకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో ఒక రోజు నేను ఓన్లీ వైఫై తో కనెక్ట్ అయిపోయి ఓన్లీ యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ చూస్తే నాకు 12 hours ప్లస్ కూడా స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. ఈవెన్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, బాక్స్ లో మనకు ప్రొవైడ్ చేసిన ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే
1 hour 7 minutes లో 1% నుంచి 100% వరకు మనకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు క్యాజువల్ యూజర్ అయితే మీకు ఈజీగా 1.5 day పైన వస్తుంది. 2 days వరకు కూడా బ్యాటరీ అయితే వస్తుంది. లేదు మీరు హెవీగా యూజ్ చేస్తారంటే మాత్రము మీకు ఒక 1 day వరకు అయితే వస్తుంది. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ అండ్ బ్యాటరీ అనేది దీంట్లో చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా నాకు బాగా అనిపించింది. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే ఈ ఫోన్ మనకు టోటల్ 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. కనెక్టివిటీ బాగుంది, ఎక్కడ కూడా కాల్ డ్రాప్స్ అవ్వడము, ఇంటర్నెట్ లో ఇష్యూస్ అట్లాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. వైఫైలో కానీ 5Gలో కానీ ఇది మనకు రియల్మీ డైలర్తో వస్తుంది. అవతల వాళ్ళకి తెలియకుండా మనము కాల్స్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు వైఫై 6 బ్లూటూత్ 5.4 సపోర్ట్ కూడా ఇచ్చారు. సెక్యూరిటీ వైస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ ఫాస్ట్ అండ్ అక్యురేట్ గానే ఉంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. మంచిగానే ఉంది రెస్పాన్సివ్ గా. బట్ NFC అయితే ఇవ్వలేదు. NFC కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇందులో నాకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా కొంచెము యావరేజ్ అనిపించింది. సో దీన్ని కూడా ఇంప్రూవ్ అయితే చేయాలి. సాఫ్ట్వేర్ ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15 తోనే వస్తుంది. 3 years మేజర్ OS అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అండ్ మన కెమెరా ఇంప్రూవ్మెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ పరంగా మేజర్ కంప్లైంట్స్ అయితే ఉండవు. బట్ వీళ్ళ డిస్ప్లే ఓవర్ షార్ప్నెస్ ఇష్యూని అయితే వీళ్ళు వీలైనంత తొందరగా అప్డేట్ త్రూ అయితే ఫిక్స్ చేయాలి. సో UI కూడా మనకు బాగానే ఉంటుంది. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ యాప్స్ అని చెప్పేసి వీళ్ళ UI ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ మనకు యాప్ ఓపెనింగ్స్ కానీ UI స్పీడ్స్ కానీ అదంతా కూడా నాకు రెస్పాన్సివ్ అని అనిపించింది. సో ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ మనకు బేస్ వేరియంట్ 17,000 వరకు ఉంది. బ్యాంక్ ఆఫర్స్ మనకు 15,000 వస్తుంది. సేల్స్ టైంలో మనకు ఇంకా తక్కువ ప్రైస్ లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఫోన్ లైట్ వెయిట్ ఉండాలి అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎక్సలెంట్ ఉండాలి. డిస్ప్లే ఓవర్ షార్ప్ ఉన్నా ఓకే. కెమెరాస్ సో ఒకేషనల్ గా యూజ్ చేస్తామంటే మాత్రము ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు డిస్ప్లే అనేది ఓవర్ షార్ప్ ఉండదు, డిస్ప్లే మంచిగా ఉండాలి అండ్ కెమెరాస్ కూడా బాగుండాలి, డిస్ప్లే అండ్ కెమెరాస్ మీ మెయిన్ ప్రయారిటీ అంటే మాత్రము ఇంకొక 1000 అట్లా యాడ్ చేసుకొని CMF Phone 2 Pro తీసుకోండి. అది మనకు ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ మీరు సామ్సంగ్ M36 or F36 కూడా తీసుకోవచ్చు. దాంట్లో కూడా మనకు AMOLED డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే మంచిగా ఉంటుంది అండ్ కెమెరాస్ కూడా దాంట్లో ఇంకొంచెం బెటర్ గానే అయితే ఉంటాయి. ఓవరాల్ గా ఈ ఫోన్ కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో అడగండి, లేదా ఈ ఫోన్ ని మీరు యూజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి. డెఫినెట్ గా మీ కమెంట్ అనేది 10 మందికి హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఈ ఫోన్ తో పాటు CMF Phone 2 Pro అండ్ Samsung M36 వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇవి మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే మాత్రం కింద లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. సో ఫోన్స్ అనే కాదు, టీవీస్, ల్యాప్టాప్, సౌండ్ బార్స్, ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ని బ్రాండ్స్ మీద డిపెండ్ కాకుండా ఇట్లా మనం పర్చేస్ చేసి తరువుగా టెస్ట్ చేసి రివ్యూస్ అయితే చేస్తుంటాము. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై